మీ పేరు? నా పేరు వాణి సరోజిని. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఈ గుడికి వస్తున్నప్పుడల్లా మీకు ఎటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది? అబ్బో, చాలా అద్భుతంగా ఉందమ్మా. వాళ్ళిద్దరూ కూడా ఆ మహానుభావులు వాళ్ళ వాగ్దేవి వాళ్ళల్లో ఉందేమో అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా వాళ్ళు అందరినీ ఇంప్రెస్ చేస్తున్నారు. చిన్నవాళ్ళని చిన్నపిల్లలు కూడా వస్తున్నారు చాలామంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ భాగవతంలో ఉన్నటువంటి కథలు ఇదివరకు వాళ్ళకి ఎవరు తెలియని వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా బాగా జరుగుతోంది కార్యక్రమం. తర్వాతనేమో ఇక్కడ భోజన వసతులు, తర్వాత మధ్యలో టీ ఇచ్చి అందరినీ కాస్త బ్రేక్ ఇస్తున్నారనమాట మధ్యలో. ఆ టీ ఇవ్వడానికి మా అమ్మాయి వాళ్ళు కూడా అందరూ వాలంటీర్స్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ ఈ పెద్ద కార్యక్రమానికి ఒకళ్ళతో అయ్యే పని కాదు. ఇది 10 మంది కూడితే కానీ ఈ కార్యక్రమం జరగదు. అలాంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుతున్నారు ఇక్కడ. తర్వాత చెప్పేవాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆ చెప్పటాన్ని పట్టే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా కూడా వాళ్ళల్లో వాగ్దాటి ఉండి వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నప్పుడే వాళ్ళల్లో గొప్పతనం ఉండబట్టే మాబోటి వాళ్ళందరం వచ్చి పొద్దున సాయంత్రం హడావుడి పడిపోయి పనులన్నీ చేసుకొని హడావిడిగా కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా పొద్దున సాయంత్రం శ్రద్ధగా వచ్చి వింటున్నారు అందరూ కూడా. భోజన వసతులు కూడా భోజనాలు కూడా చాలా బాగా పెడుతున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా మీరు జనాన్ని ఎలా ఉన్నారో. అది చాలా బాగుంది. ఈ గుడికి ప్రసిద్ధమైనది ఏమైనా ఉందంటారా? ఏమ్మా, ప్రసిద్ధమైనది ఏమైనా ఉందంటారా ఈ గుడికి? ప్రసిద్ధినా? నేను లోకల్ కాదు, ఇది మా అమ్మాయి లోకలు. నేనేమో హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఈ సదవకాశం దొరికిందనమాట. ఇప్పుడు వీళ్ళు ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి ఇదిగో నడవలేకపోయినా కూడా అవస్థపడి ఎట్లాగొట్లా ఆ స్వామి అది విందామనే ఉద్దేశంతో భాగవత్ సప్తాహం ఇదివరకు ఒకసారి ద్వారకలో విన్నాం మేము. అయినా కూడా ఇది నాకు రెండోసారి. నాకు ఇక్కడ ఈ అవకాశం ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఆలయంలో ప్రవేశించగానే మీకు ఎటువంటి అనుభూతి చెందారు? ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మీరు ఎటువంటి అనుభూతి చెందారు? చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నాను కదా. మనశ్శాంతిగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. వీళ్ళందరినీ ఇంతమంది భక్తులు ఉన్నారా, మన సాంప్రదాయంలో ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. వీళ్ళందరినీ మంచి మంచి భక్తులు ఉన్నారని ఇప్పుడు బాగా అర్థమవుతుంది. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. అదంతా కూడా ఆ చెప్పేవాళ్ళు, ఆ చెప్పించేవాళ్ళు కూడా ఇప్పుడు ఆలయంలో వాళ్ళు కూడా వాళ్ళు చాలా కష్ట నష్టాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడి చేయిస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు. ఆ చేయించడానికి కూడా వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో కష్టపడి ఆ భగవంతుడి మీద భక్తితో ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. ఆ చేసేవాళ్ళు చేయించేవాళ్ళు ఇద్దరూ కూడా శ్రోతలు అందరూ కూడా అదృష్టవంతులు ఈ భాగవత్ సప్తాహం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమ్మా?